మల్లన్న గారు ఒక పార్టీని తీసుకొచ్చింది. తెలంగాణ అంత స్పేస్ ఉందా? ఆ స్పేస్ ని ఈయన తీసుకోవాలనుకుంటే వాళ్ళ హృదయాల్లో ఉన్న ఒక వెలితిని, ఒక ఖాళీని ఈయన భర్తీ చేయాలనుకున్నప్పుడు 75 రోజుల జైలు శిక్షని అనుభవించేసి వచ్చిండు. కేసు పెట్టేంత మాత్రాన దోషి కాకూడదని లేదు, దోషి కావాలని లేదు. ఆయన జైల్లో పంపడం అనేది ఆ కసిని రగిలింది. వేరే కులానికి చెందిన వాళ్ళు బీసీ నినాదం ఎత్తుకోవద్దంటారా? ఎవరి సపోర్ట్ నాకు అక్కర్లేదు, స్వతంత్రంగా నేను ఎదగలుగుతా అనే ఒక నమ్మకాన్ని ప్రదర్శించిన ఒకే ఒక్క నాయకుడు. అంత దూకుడుగా పార్టీని నడిపిస్తుంటే ఎవరైనా ఊహిస్తారా ఆయన వెనక్కి లాగుతారని? లాగే ఒక రెడ్డిని ముఖ్యమంత్రి చేశారు. బీసీలకు అధికారం ఇస్తే వీళ్ళని నొక్కేస్తారని నాకు భయం అంటే ఏమన్నా ఉండనియండి. మొదటి నుంచి ఒక్కసారి బీసీలలో పోలరైజేషన్ వస్తే ఏ పార్టీ మిగలదు. లిటరసీ రేట్ చాలా తక్కువ ఉండడం వల్లనే ఈ రోజు వాళ్ళకి ఏం కావాలనేది వాళ్ళని పక్కకు పెడదాం. బీసీల రాజ్యాధికారం రావాలంటే ఒక్కటే దారి. కంచానికి మంచానికి మాట్లాడడం అది మీరు సమర్థిస్తున్నారా? నేను ఆ తప్పు అట్టట్లేదు. కాళేశ్వరాన్ని బూచే చూపెట్టి 1,00,000 కోట్ల అవినీతి అన్నారు, ప్రజలు నమ్మింది. కాళేశ్వరం కుట్ర వెనకాలన్న ఒకే ఒక్క రహస్యం నీకు చెప్తా. అదేంటంటే రాజకీయ నాయకులను పట్టుకోవడం అనేది సాధ్యం కాదు. ఎందుకంటే అవినీతికి ఆధారాలు ఉండవు. రాష్ట్ర రాజకీయాలు ఎట్లున్నాయండి? ఒకటి అనుభవ రాహిత్యం, రెండవది తనకు సలహాలు ఇచ్చే వాళ్ళు కూడా సరిగ్గా లేరు. టీఆర్ఎస్ లో చీలికలు వచ్చినాయి. వీళ్ళు కోరుకుంటున్నారు వాళ్ళ మధ్య భేదాలు రావాలి. అన్న జాగ్రత్త, నాన్న జాగ్రత్త, నాన్నని పక్కన దయ్యాలు ఉన్నారని చెప్పేసి ఆమెనే అంటుంది. సిరి దండం పెడతా ఆమె గురించి నన్ను అడగదు. ఆమె చెప్పిన ఏ మాటకు కూడా నా దృష్టిలో నయా పైసా విలువ లేదు. ఈ తాటాకు చప్పుళ్ళకు భయపడేటోళ్ళం కాదు. రజాకా సినిమాలో బతుకమ్మ పండుగలో మహిళలన్నీ వివస్త్రాలను చేసి ఎక్కడ చేయలేదమ్మా. అది బిడ్డకు పాలిస్తా అన్నప్పుడు బండెనక బండి గట్టి 16 బండ్ల గట్టి ఏ బండ్లో వస్తావు కొడక అని చెప్పేసి ఆ పాట ఉన్నది. ఈ పాటని కూడా చాలా వరకు చూపెట్టిండ్రు. నిజాం ఇట్లా చేసిండు ఆడవాళ్ళని. ఇంత మీరు చెప్తుంది ఇంతవరకు ఇది ఎందుకు బయటికి రాలే అంటారు? ఏ బండ్లే పోతావు కొడుకో నైజాం కాదు, కరోడా. నా కొడుక ప్రతాపరెడ్డి.